మొందా తుఫాన్ ఏపీ వైపుకు దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం అర్ధరాత్రి తుఫానుగా బలపడింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే టైంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని ప్రకటించింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తోంది. కాకినాడ ఉప్పాడ రోడ్లో ఈ నెల 30 వరకు రాకపోకలను బంద్ చేశారు. వాకల్పూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సహాయక కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మొంతా తుఫాను దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అత్యవసర నిధులను విడుదల చేసింది. 26 జిల్లాలకు 19 కోట్లు మంజూరు చేసింది. 13 జిల్లాలకు 1 కోటి చొప్పున, మిగిలిన 13 జిల్లాలకు 50 లక్షల చొప్పున నిధులను విడుదల చేసింది. తీవ్ర ప్రభావం ఉన్న జిల్లాలకు అవసరమైతే అదనంగా నిధులివ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. మోందా తుఫాను ఏపీ వైపుకి దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. ఇప్పటికే తీర ప్రాంత అన్ని జిల్లాలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాకినాడ తీర ప్రాంతం నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాయి సుధీర్, ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? అక్షయ, మోందా తుఫాన్ కాకినాడ వైపు దూసుకుని వస్తుంది. కాకినాడ తీర ప్రాంతం, దాదాపు తీర ప్రాంతంకి సంబంధించిన మండలాల్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సముద్రం దగ్గర భారీ ఈదురుగాలు వేస్తున్నాయి. అంటే రేపు సాయంత్రానికి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ప్రభుత్వం అదేవిధంగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కాకినాడ సముద్ర తీర ప్రాంతం దగ్గర కూడా భారీ ఈదురుగాలు వేస్తున్న సిచ్యువేషన్. అంటే ఈ తాళ్లరేవు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ఉప్పాడ, తుని, తొండంగి ఈ మండలాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఈ మండలాలకు సంబంధించి భారీ ఎదురుగాలు అదేవిధంగా భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వంకి సంబంధించిన సమాచారం అందింది. దానికి అనుగుణంగానే ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా దాదాపు సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా పూర్తిగా ఎక్కువగా చాలా భారీ ఎదురుగాలు వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు జిల్లా వ్యాప్తంగా కూడా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా బోట్లు ఒడ్డుకు చేర్చుకుని ఇళ్లకు చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా సముద్రంలో ఉండగా భారీ ఎదురుగాలు అదేవిధంగా భారీ వర్షాలు వస్తే వారిని తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుంది. వారు ఒడ్డుకు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. మరొక వైపు అవసరమైతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఈ మండలాలకు సంబంధించిన 6 మండలాలకు సంబంధించిన వాళ్ళు వారందరినీ కూడా ఈ తుఫాన్ షెల్టర్లకు, పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇప్పటికే చేరుకున్నాయి. మరొక వైపు హోప్ ఐలాండ్, సముద్రానికి చుట్టూ సముద్రపు నీరు మధ్యలో హోప్ ఐలాండ్ ఎవరైతే ఉన్నారో 100 మందిని కూడా ఇప్పటికే తీర ప్రాంత
ప్రాంతానికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే మరొక వైపు భారీ ఎదురుగాలు వేస్తే కనుక వారిని అక్కడి నుంచి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ముందు వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీ ఎదురుగాలు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన సంబంధించి దానికి అనుగుణంగానే జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియమించారు. తీర ప్రాంతానికి సంబంధించి 17 జిల్లాల్లో ఎక్కువగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి 17కి సంబంధించిన ఐఏఎస్లను ప్రత్యేక అధికారులను నియమించారు. వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం జోనల్ ఆఫీసర్లను కూడా నియమించారు. ఎందుకంటే ఒకవేళ ఈ తుఫానుకు సంబంధించి తుఫాన్ తీవ్రత కాకినాడకు తునికి మధ్యన ఈ తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే రేపు సాయంత్రం తీరం దాటిన సమయంలో అదేవిధంగా దాటే సమయంలో కూడా భారీ ఎదురుగాలు అదేవిధంగా కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే అధికారులకు సంబంధించిన నివేదికలు అదేవిధంగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. దానికి అనుగుణంగానే కొన్ని చోట్ల ఈ తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న మండలాలు కావచ్చు అదేవిధంగా గ్రామాల్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డును కూడా క్లోజ్ చేసేశారు. ఎందుకంటే అటువైపు రాకపోకలు సాగిస్తే భారీ ఎదురుగాలులు అదేవిధంగా భారీ అలలు వచ్చే అవకాశం ఉంది. రోడ్లపైన కనీసం ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే దాన్ని కూడా పూర్తిగా బ్లాక్ చేసేశారు. కొన్ని చోట్ల ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వారందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని మండలాల వారీగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈదురుగాలుల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఈదురుగాలు వీస్తాయి. అదేవిధంగా భారీ వర్షాలు కంటిన్యూగా భారీ వర్షాలకు వస్తే 90 నుంచి 100 కిలోమీటర్ల మేర భారీ ఎదురుగాలు వేస్తూ మరోవైపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతాలు నమోదవుతాయి. తాళరేవు నుంచి అదేవిధంగా తొండంగి వారికి కోస్టల్ ఏరియా అంతా కూడా భారీ వర్షం నమోదవుతుందని దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా 269 పునరావాస కేంద్రాలకి స్కూల్స్ అదేవిధంగా కాలేజెస్ అన్నింటినీ కూడా పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. మరి అంటే ఈ సాయంత్రం నుంచి మరింత భారీ వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వర్షాలకు తోడు ఈదురుగాలు కంటిన్యూస్గా ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్కి సంబంధించి 24 అవర్స్ మానిటరింగ్ చేసేలాగా ప్రత్యేకంగా అధికారులు నియమించారు. 24 అవర్స్ సంబంధించి ఎక్కడ తుఫాన్ అప్డేట్స్ సంబంధించి తుఫాన్ ఇబ్బందులు ఉన్నా అదేవిధంగా భారీ ఎదురుగాలు ఇబ్బందులు ఉన్నా వారందరినీ కూడా సేఫ్ ప్రాంతాలు తీసుకుని వెళ్ళడం వారిని మండలాల్లో ఉన్న కంట్రోల్ రూమ్ను కోఆర్డినేట్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కాకినాడలోనే దాదాపు 5 రోజుల పాటు స్కూల్స్ కాలేజెస్ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా హాలిడేగా డిక్లేర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ భారీ వర్షాలు భారీ ఎదురుగాలకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక్కసారిగా ఈ గాలుల ఎఫెక్ట్కి చాలా ఎక్కువగా ఉండడం మరొక వైపు ప్రయాణాలకు సంబంధించి ప్రయాణాలను కూడా రద్దు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. మరొక వైపు ఈ నెల చివరి వరకు కూడా ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేస్తారు. ఎక్కడికక్కడ సచివాలయాల్లో కావచ్చు అదేవిధంగా పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కోఆర్డినేట్ చేసుకోవడం ప్రత్యేకంగా ఎఫెక్ట్ ఉన్న ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న గ్రామాలకు సంబంధించి వారందరినీ అవసరమైతే సేఫ్ ప్రాంతాలు తీసుకురావడం దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా కలెక్టరేట్లో దీనికి సంబంధించి తుఫానుకు సంబంధించి మోంతా తుఫానుకు సంబంధించిన సమీక్షా సమావేశం కాసేపట్లోనే నిర్వహించనున్నారు. అవసరమైన చోట్ల ఏదైతే కొన్ని చోట్ల అవసరమైన చోట్ల వారందరినీ కూడా సేఫ్ ప్రాంతాలకు తరలించడం అదేవిధంగా తుఫాన్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా సమన్వయం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఎందుకంటే భారీ ఎదురుగాలులకు వృక్షాలు అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. దానికి అనుగుణంగా వెంటనే వాటిని సెటిలైట్ చేయడం అదేవిధంగా వారు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకునేలాగా ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేశారు. అవసరమైతే మిగతా చోట్ల ఈ 17 జిల్లాలలో తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ కాకినాడ తుని మధ్య తీరం దాటుతుంది కాబట్టి మిగతా చోట్లతో పోలిస్తే ఇక్కడ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఏదైతే కాకినాడ తునికి సంబంధించిన కోస్టల్ ఏరియా అయితే ఎక్కడైతే ఉందో అక్కడ దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధమవుతున్నారు. అక్షయ. ఓకే సాయి సుధీర్.